నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఎవరైనా ఏదన్నా సమస్య చెప్పారు జగన్ గారికి. చెప్తే ఒక 3 సంవత్సరాలు ఓపిక పట్టండి. లేదా కళ్ళు మూసుకోండి. లేదా నన్ను సీఎం చేయండి. ఇవి పరిష్కారం చెప్పే విధానమేనా ఇది? ఒక సమస్య చెప్పుకోవడానికి ఒకళ్ళు వచ్చినప్పుడు నన్ను సీఎంని చేయండి. ఇది బాగా మేమర్స్ ఏంటంటే అది దొరకగానే ఇంకా సోషల్ మీడియాలో పండగ చేసుకుంటారు. ఒక అంటే ఆల్రెడీ మాజీ సీఎంగా అంటే ఆయన దగ్గరకు ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి పరిష్కారం చెప్పే పద్ధతి ఇదేనా? అంటే ఇదేమి కొత్త పద్ధతి కాదు అంజి గారు. 2014-19 మధ్యలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కానివ్వండి, మిగతా సమయంలో కానివ్వండి, ఎవరు ఏ సమస్య కోసం ఆయన దగ్గరికి వచ్చి మా ఊళ్ళో పలానా సమస్య ఉందంటే దానికి ఆయన చెప్పిన సమాధానం ఇదే. అప్పుడు వేరు సార్. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక హోదా ఉంది మాజీ సీఎంగా ఆయన. అదే అంటున్నాడు, అధికారానికి మీరు దూరం చేశారు నన్ను ఏం చేయమంటారు? ఓకే ఓకే. అధికారంలో నేను 19-24 మధ్యలో ఉన్నప్పుడు అసలు మీ జీవితాలని పూర్తి స్థాయిలో నేను ఉద్ధరించేశాను, మీ జీవన ప్రమాణాలన్నీ నేను పెంచేశాను, అసలు అందరూ కూడా హాయిగా ఉన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు మీరు. నన్ను మళ్ళీ చేయండి అంటంలో ఆయన వినిపిస్తున్నటువంటి భావం ఏంటంటే ఇదే. ఓకే, నన్ను కాదని మీరు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు కదా, నా అధికారం బీకేశారు కదా. ఇప్పుడు ఆయన అడిగితే ఏమన్నారు, కొడాలి నానిని ఏంటంటే అంతకుముందు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు ఏంటి మీరు ఎక్కడ బయట మాట్లాడలేదని చెప్పేసిన విలేకరులు అడిగితే ఏమన్నాడు, ఉద్యోగం బీకేశారు కదా నన్నది, నువ్వు యాంకర్వి, నీ ఉద్యోగం బీకేసినా మైక్ పట్టుకొని తిరుగుతావా? కాబట్టి అట్టాగే నా ఉద్యోగం బీకేశారు, ఎమ్మెల్యే ఉద్యోగం, నన్ను ఏం చేయమంటావు ఖాళీకి కూర్చోకుండా. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం బీకేశారు సీఎంగా, కాబట్టి నన్ను ఏం చేయమంటారు? ప్రతిపక్ష నాయకుడు అనాల్సింది ఏంటంటే ఈ సమస్య వస్తే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నేను పోరాడతాననాలి, లేదా అసెంబ్లీలో గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తాననాలి. ప్రతిపక్షం అనేది ఉన్నదే దాని గురించి కదా. సో నీ 11 మంది అసెంబ్లీకి వెళ్లకుండా, అక్కడ నిలదీయకుండా, నేనేదో నాకు బుద్ధి పుట్టినప్పుడు నేనేదో వచ్చేసి ప్రెస్ ముందు నేను మాట్లాడతాను, అది కూడా ఈ సమస్యల గురించి మాట్లాడ్డా ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే. కానీ ఒక సమస్యను ఆయన హైలైట్ చేసి రాజకీయం చేయకుండా ఒక సమస్యని ఎక్కడన్నా ప్రజెంట్ చేసిన సందర్భం మనం చూసాము. ఎక్కడికి వెళ్ళినా పాత చింతకాయ పచ్చడి లాంటి అదే ప్రసంగాలు, అవే ఇవి, నీకు 15 నీకు 15 నీకు 15, ఈ ఫన్నీ కామెడీ. ఇందాక మీరన్న మీమర్స్ అందరూ ఎందుకు పండగ చేసుకోరు, ఇలాంటి కామెడీ చేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ. ప్రజలు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రభుత్వం ఒక పని చేయలేదు వాళ్ళది, ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని నిలదీయాల్సిన పని, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన పని నీది. అవును, అందుకు కదా నీకు చెప్తాంది. 3.5 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళు, పైగా 3 ఏళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నాడు, ఎక్కడ పెట్టినా 3 ఏళ్ళు అంటున్నాడు ఈయన. మరి లెక్కలు తప్పుగా వేసుకుంటున్నాడా, జమిలీ ఉంది కదా, లేకపోతే జమిల్ అనేది వచ్చేస్తుంది అనుకుంటున్నాడా? ఓకే, అదే. లేకపోతే ఇదా, ఎవరు వచ్చి చెప్పారు ఈయనకి 3 ఏళ్లలో వచ్చేస్తాయని? ఓకే. కాబట్టి ఏంటంటే ఇదిగో టార్గెట్ మనకి దగ్గరగా ఉంది, ఎక్కువ రోజులు మనం కష్టపడాల్సిన పని లేదన్న ఉద్దేశంతో, అంతకుముందు 2 ఏళ్లకే వచ్చినా రావచ్చు, జమిల్ ఎన్నికలు వస్తాయని కూడా ఒక సందర్భంలో అన్నాడు ఈయన. కాబట్టి క్యాడర్నంతా మీరు 5 ఏళ్ళు ఆగాల్సిన పని లేదు, లేకపోతే 4.5 సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు, అదుగదుగో ఎన్నికలు మనం వచ్చేస్తున్నాం అనేటువంటి ఒక దీంట్లో పెట్టడానికి చేస్తున్నటువంటి ఇదండి. ప్రజలు కూడా ఏంటంటే ఇవాళ ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న ఒక రకం, తెలియకుండా దొంగతనంగా వెళ్ళి సంతకాలు పెట్టేసి, పిల్లోడు కనుక బడికి వెళ్ళకుండా వెళ్ళి దొంగతనంగా అటెండెన్స్ చేయించుకొని వచ్చినట్టుగా మన అయ్యన పాత్రుడు గారు సభలో మాట్లాడుతూ చెప్తూ ఉంటే నివ్వెరపోయాం మాలాంటి వాళ్ళం. అసలు ఇన్నాళ్ళు చరిత్రలో ఏ ఎమ్మెల్యే అలా చేసి ఉండడు. వెళ్ళకపోతే అసెంబ్లీకి వెళ్ళడు, వెళ్తే సంతకం పెడతారు. అసలు అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చి ఎక్కడ వాళ్ళ మీద అనర్హత వేయబడుతుంది అనేటువంటి దీంట్లో చేస్తున్నారంటే వీళ్ళు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులా లేకపోతే బడెగొట్టే పిల్లలా అనేటువంటిది అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు నీకు చెప్పేటువంటి పర్పస్, ప్రతిపక్ష నాయకుడు హోదా నీకు ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం నువ్వే, వాళ్ళ తర్వాత మిగతా అంతా కూటమిలో ఉన్నారు, నువ్వు బయట ఉన్నావు. కాబట్టి దీన్ని తీసుకెళ్లి లేవనెత్తి ఏదైనా పరిష్కారం చూపించాయా, కనీసం నిలదీ ప్రభుత్వాన్ని అంటే అదేమీ లేదు. అన్ని ఏదో చెప్తారు చూసారా, సర్వరోగ నివారణలాగా ఒకటే మాట, నన్ను సీఎం చేయండి నేను చూసుకుంటా అనేటువంటిది. ఆ సీఎంగా చేసిన కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం తీసుకుంటే, ఉన్న ఇండస్ట్రీస్ని తరిమేశారు, చేసుకున్నటువంటి ఒప్పందాలని తరిమేశారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లాంటివి, ఎన్ని రకాలుగా వ్యవస్థలను నాశనం చేశారు. ఇవాళ ఎన్ని కేసులు తవ్వుతున్న కొద్దీ ఎంత బయటపడుతుంది చూడండి. వాళ్ళది మన ఫైబర్ నెట్ది
171 కోట్లు దాంట్లో వృధాగా అయినాయి అంటే దాంట్లో 137 కోట్లు ఆల్రెడీ చెల్లింపులు కూడా అయిపోయింది. ఎవరికి చేశారంటే రామ్ గోపాల్ వర్మకి, ఆ యాత్ర 2లో చేసిన ముమ్ముట్టికి ఒక 50 లక్షల రూపాయలు, వీళ్ళకి వాళ్ళకి పప్పులు బెల్లాలు ఇష్టం వచ్చినట్టు. సో మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ ఇదే పాలన, ఇలాగే సమస్యలు పరిష్కరిస్తారా? ఆ సినిమాలన్నీ సొంత ఎజెండాకే కదా. ఖచ్చితంగా ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము. నువ్వు ప్రజల సొమ్ముతోటి వెళ్ళిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా దించడం అంటే ఏంటంటే వాళ్ళ జాగీర్లాగా భావించారు. ఒక రకంగా ప్రజల అమాయకత్వం. అది వెళ్ళి సమస్యలు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పుకోవటం అనేటువంటిది ఏంటంటే ఆయన ఏం చేస్తాడు ఏం చేయడని దీపాటికి వాళ్ళకి అర్థమైంది. అసెంబ్లీకి వెళ్ళిన ఆయన మీకేం చేస్తాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా స్క్రిప్టెడ్గా ఉంటాయి. మనకు తెలిసిన విషయమే. ప్రశ్న అడిగేవాడు కానీ అది ముందుగానే ప్లాంటెడ్గా ఉంటారు. బాధలు చెప్పుకునేవాడు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినవాడే తీసుకొస్తాడు. మొన్న అమ్మాయి అసలు అమ్మ ఒడి రాకపోతే అల్లాడిపోతున్నానని చెప్పి ఈయన ముద్దులు పెట్టినటువంటి సంఘటన ఎంత పల్సనైపోయాడు దాంట్లో. తర్వాత అమ్మాయి జాతకం అంతా బయటికి తీశారు కదా పాపం. ఒక చిన్నపిల్లని వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని బజార్ని వేసినట్టు అయింది కదా. కాబట్టి ఇలాంటి డ్రామాలు ఇకనైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆపి కన్స్ట్రక్టివ్గా, ఇప్పుడు బయటికి ఎప్పుడు వస్తా అన్నాడు ఆయన, ఎలక్షన్ అయిన 2-3 నెలలకే నేను వస్తా అన్నాడు. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వచ్చిన తర్వాత శవాలు ఎక్కడన్నా కనపడితే ఎవరన్నా చనిపోతే తప్పితే బయటకు వచ్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా చెప్పండి. నేను ప్రతి జిల్లా కేంద్రంలో 2 రోజులు 3 రోజులు బస్ చేస్తా అన్నాడు, దాని సంగతి లేదు. సంక్రాంతి అయిపోగానే వస్తున్నా అన్నాడు, దాని సంగతి లేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆగండి, ఎండాకాలం అయినాక అంటున్నారు. కాబట్టి ఏంటంటే మాట నిలకడలేని మనస్తత్వం. బయటకు వచ్చి ఏం జరుగుద్దండి నిరసనలు కాదు, జిల్లాల వారీగానే వెళ్ళేసి వాళ్ళని అందరినీ కార్యకర్తలకు దూరం చేసుకున్నాడని కదా, ఈయన మీద కార్యకర్తలకు అందుబాటులో లేడని కదా. సో ఇటు ప్రజా సమస్యల మీద నిలదీస్తూ అలాగే కార్యకర్తలలో ధైర్యం నింపడానికి నేను సమీక్షలు చేస్తాను. గతంలో మనం 2-3 డిబేట్లో కూడా అనుకున్నాం. తాడేపల్లి ప్యాలెస్కి మీరు పిలిపించుకొని మీరు అనుకున్నది మాట్లాడటం కాదు, ఆ నియోజకవర్గం లేకపోతే జిల్లా స్థాయిలోకి వెళ్ళి వాళ్ళ కార్యకర్తల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు తెలుసుకోగలుగుతారని మనం మాట్లాడుకున్నాం. మరి ఆయనకే ఆలోచన వచ్చిందో మనది ఎవరన్నా చెప్పారో ఐడియా తెలియదు, కానీ ఏదో మొత్తానికి మాట అయితే అన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళి నేను ఒక 3 రోజులు అక్కడ క్యాంప్ వేసి అందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అందరూ ఎదురు చూస్తున్నారు పాపం వాళ్ళు. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. అది కార్యరూపం దాలుస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే అతను ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక రకమైనటువంటి షైగా ఫీల్ అవుతున్నాడు, అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఇక మరీ తప్పదన్నప్పుడు తప్పితే ఎక్కడ బయటకు వస్తున్నాడు చెప్పండి. బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఏంటంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారిని 2019-24 మధ్యన ఎన్ని అవమానాలు పాలు చేసినా నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు కదా ఆయన. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. కాబట్టి ఒకసారి కాదనుకున్నా రెండోసారి ఎత్తున పెట్టుకున్నాను నేను. అలాంటి వాటిని చూసి పాఠాలు నేర్చుకోవాలి, కానీ వెనకటి ఫార్ములానే ఫాలో అయితే అది ఆశాభంగం తప్పితే ఏముంది.